హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు ఈజీగా సేమియా ఉప్మా ఎలా చేయాలో చెప్పేస్తాను, రండి. ముందుగా సేమియాని 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి రోస్ట్ చేయాలి. చాలామంది డ్రై రోస్ట్ చేస్తారు, బట్ ఇలా చేస్తే ఉప్మా కొంచెం విడివిడిగా వస్తుంది. ఫస్ట్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ మినపప్పు, ఆవాలు, శనగపప్పు, అల్లం, గ్రీన్ చిల్లీ, కరివేపాకు వేసుకోవాలి. ఇది మీరు తినే దాన్ని బట్టి కొంచెం క్వాంటిటీ పెంచుకోవచ్చు, అది మీ ఇష్టం. నెక్స్ట్ సాల్ట్, పసుపు వేసుకొని బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు కొంచెం రోస్ట్ చేసుకోవాలి. సో ఇలా బ్రౌన్ షేడ్కి వచ్చేంత వరకు మనం దీన్ని రోస్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ నేను 1 గ్లాస్ ఆఫ్ సేమియా తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. హై ఫ్లేమ్లో ఉంచి వాటర్ బాయిల్ అవ్వనివ్వాలి. నెక్స్ట్ సిమ్లో పెట్టి సేమియా వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత వేడి సేమియా ఉప్మా రెడీ. ఉప్మాని ధనియాల పొడి కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది. ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇది బ్యాచిలర్స్కి ఈజీగా అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి. ఈ ఉప్మాని మీరు ఈవినింగ్ స్నాక్లా తినొచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు, అండ్ చాలా బాగుంటుంది. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.